హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీస్ వీవర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఎర్లీ మార్నింగ్ అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేసాను. దాని తర్వాత ఒక 50 మినిట్స్ ఇలాగా వాకింగ్ చేసి వచ్చి బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఈ బీట్రూట్ జ్యూస్లోకి నేనైతే ఒక కప్పు బీట్రూట్, అలాగే ఒక కప్పు క్యారెట్, అలాగే ఒక చిన్న ముక్క జింజర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక గ్లాసులోకి అయితే నేను పోసుకున్నాను. ఇలా గ్లాసులో పోసుకున్న తర్వాత దాంట్లోకి అయితే నేను ఒక హాఫ్ లెమన్, అలాగే ఒక స్పూన్ హనీ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. అలాగే దాన్ని బాగా మిక్స్ చేసుకొని నేనైతే తాగేసాను. ఈ జ్యూస్ అయితే నేను వీక్లీ 4 times తీసుకుంటాను. స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే 4 times తీసుకుంటాను వీక్లీ. ఇది ఫినిష్ అయిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఓట్ మీల్ తీసుకున్నాను. బ్రెస్ట్ ఫీడింగ్లో ఓట్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తాయి. బేబీస్కి మిల్క్ బాగా సప్లై అవుతుంది. దీంట్లో అయితే నేను 50 grams ఓట్స్, అలాగే 50 grams మ్యూస్లీ, అలాగే కొన్ని సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్. దీంట్లో అయితే నేను హనీ యూస్ చేయలేదు. ఒక స్పూన్ పీనట్ బటర్ అయితే యూస్ చేశాను. మీరు కావాలంటే హనీ యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి నేను హాట్ వాటర్ అయితే యూస్ చేశాను. కావాలంటే మీరు బాయిల్డ్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా హాట్ వాటర్ వేసిన తర్వాత ఒక 5 minutes ఇలాగా పక్కన పెట్టేసి దాని తర్వాత మీరు తినేటప్పుడు నేనైతే కొన్ని కిస్మిస్, అలాగే కొన్ని పిస్తా, అలాగే కొన్ని బాదంని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన నట్స్ మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయింది. అలాగే 11:30కి ఇలాగా ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాను. లంచ్కి అయితే నేను కొంచెం రైసు, అలాగే తోటకూర కర్రీ, క్యారెట్, అలాగే నేను కొంచెం గార్లిక్ పికిల్ యాడ్ చేసుకున్నాను. నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. 3 PMకి ఇలాగా ఒక యాపిల్ అయితే తీసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్లోకి 8 PMకి ఇలాగా 2 చపాతీ, పొటాటో కర్రీ, అలాగే కొంచెం సలాడ్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో